విషయాన్ని సూచిస్తారు. ఆదోని జిల్లా కోసం జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన రౌండ్ టేబుల్ సమావేశానికి జనసేన పార్టీ నాయకులు ఎం పులిరాజు హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్యాంశాలను ప్రస్తావిస్తూ ప్రజల సమస్యలు, స్థానిక అభివృద్ధి, ప్రభుత్వ విధానాల్లో తీసుకోవాల్సిన మార్పులు వంటి విషయాలను వివరించారు. ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి జేఏసీ అన్ని ప్రజా సంస్థలతో కలిసి పనిచేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది అని ఆయన తెలిపారు. ప్రజల అభ్యున్నతే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని, ఆదోని అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అనేక సామాజిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా జనసేన పార్టీగా ఆదోని బిడ్డగా మీ అడుగులో అడిగేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అధికార పార్టీలో ప్రధాన భాగ్యస్వామ్యమైనటువంటి జనసేన పార్టీగా మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారు కూడా ఆదోని జిల్లా కావాలని, మా ప్రాణాలకైనా వెనకడబోమని ఆదోని జిల్లా చేసుకునేంత వరకు కూడా మీ యొక్క జేఏసీ నాయకత్వంలో నడుస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొక్కసారి మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆదోని జిల్లా అంశం పైన కూడా ఎప్పటికప్పుడు మా జిల్లా నాయకత్వంతో మా కేంద్ర కార్యాలయాన్ని కూడా పంపించేటువంటి పనిలో ఉన్నాం. తప్పకుండా ఆదోని జిల్లా సాధించుకుంటాం. మనందరి ఐక్యతతోని నాకైతే విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి ఆదోని జిల్లా కోసం ప్రతి గడప బయటకు రావాల్సినటువంటి సమయం కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా జేఏసీ నాయకత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.